రాజగోపాల్ రెడ్డి అనేక దఫాలుగా అనేక సందర్భాలలో పార్టీని విమర్శించిండు, నాయకులను విమర్శించిండు, ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా ఆయన విమర్శించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాస్తవం. ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏర్పడిన వాస్తవం. ఆయనకి ఎప్పుడు కూడా షోకాజ్ నోటీసులు కానీ లేదంటే ఇంకా ఆయనని క్రమశిక్షణ కమిటీ ఏదైనా నోటీసులు పంపించడం కానీ ఆయనని కూర్చోబెట్టి మాట్లాడడం కానీ ఎక్కడ చేసినట్టు దాఖలాలు లేవు. ఈ కొండా సురేఖ విషయంలో కావచ్చు, చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, ఎందుకు ఇట్లా ఇంత స్పీడ్గా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి అన్నట్టు మా ముందర పిల్లబచ్చగాడు, గానికి పీసీసీ ప్రెసిడెంట్ పెద్ద ఫెయిల్యూర్ మాకు స్టార్టింగ్ నుంచి. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కాబులు కాదు కదా, మంత్రి కూడా ఆయన ఎక్కువనే, ఎమ్మెల్యేనే పెద్ద పదవి ఎక్కువ అనే స్థాయిలో మాట్లాడినారు. మాట్లాడి వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే గురిపెట్టిన వాళ్ళు. సరే, వాళ్ళని ఏ రకంగా ఇక బోర్డు సోదు మాటలు చెప్పుట్లా నెంబర్ 1 ఈయన దేశంలోనే. ఏ మాటలు చెప్పి ఏ మదపరిచి ఏం చేసిండో తెలియదు. వాళ్ళ అన్నకి ఇచ్చిండు, తమ్మునికి ఇయ్యలే. వాస్తవంగా తమ్ముడు బీజేపీ నుంచి రావడానికి కారణం కూడా ఈయననే. ఈయన ఇంకా కొంతమంది కలిసి నేను ఖచ్చితంగా నువ్వు వీళ్ళకి రా, టికెట్ ఇస్తావు, నిన్ను మంత్రిని చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండు, నాకు హ్యాండ్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఆయనకున్నటువంటి ప్రతి ప్లాట్ఫామ్ను ఇష్టారాజ్యం ఆయన అనే మాటలన్నీ అనుకుంటబోతున్నాడు. ఆయనకి ఏంటంటే, నేను శక్తివంతమైన నాయకుడిని, నా వల్ల ఇంకో 4 నియోజకవర్గాలు గెలిపించే సత్తా నాలో ఉన్నది, నన్ను మోసం చేసిందనే భావనలో ఆయన అంటా ఉన్నాడు. ఆయనకే రోజు సమాధానం చెప్పరు, ఆయనతో పిలిచి మాట్లాడరు, ఆయనను పిలిచి మాట్లాడే దమ్ము వీళ్ళకి లేదు. కొండ సురేఖ విషయంలో కూడా వీళ్ళు సాహసం చేయకపోదురు. కాదంటే ఇంకొన్ని ఇంటర్నల్గా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇంకొకరిని పెట్టి వాళ్ళని డమ్మీ చేయాలనే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. జిల్లాలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను ఆమెకు వ్యతిరేకంగా తయారు చేయడం, వాళ్ళతో పుల్లలు పెట్టియడం, కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేసే క్రమంలో వాళ్ళ బిడ్డ ఆమె రెడీ ఉంటుంది ఎప్పుడైనా. అంతకుముందు కూడా ఏదో కేసులు పెట్టినప్పుడు కూడా ఆమె వీర లెవెల్లో బయటకు వచ్చింది, లొల్లి పెట్టింది, పోయింది. మళ్ళీ ఆమె రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ లొల్లి కూడా ఆమె డైరెక్ట్ టార్గెట్. ఒక రకంగా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడట్లేదు అని నేను అన్నాను, కానీ కొండ సురేఖ బిడ్డ మాట్లాడినంత డేర్గా డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడలే. కొండ సురేఖ బిడ్డ డైరెక్ట్ రేవంత్ రెడ్డి పేరు పెట్టే మాట్లాడుతుంది, డైరెక్ట్ పీసీసీ ప్రెసిడెంట్ పేరు పెట్టి మాట్లాడుతుంది, జాతీయ నాయకత్వం పేరు పెట్టి మాట్లాడుతుంది. అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కొద్దిగా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి అడిగిన మాటలకు ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు, ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం సెకండ్స్లో ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయడం సస్పెండ్ కూడా చేశారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, గతంలో అద్దంకి దయాకర్ను అందరిచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా చాలా మంది అందరిచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాళ్ళ వివరణ కోరడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎట్లుంది అంటే చేతగాక ఏదో తూతు మంత్రంగా దాటేయాలి. కాబట్టి నాకు తెలిసి కొండ సురేఖ మీద వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటాను. అయితే కొండ సురేఖకు బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు చేస్తుంది? నిజంగా బీఆర్ఎస్ తోటి కనుక కొండ సురేఖ టైప్ అయి పనిచేయాలనుకుంటే ఆమె ఎన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నది? ఆమె మొదటి నుంచి కూడా మీతో ఇబ్బంది పడుతున్నానని చెప్తుంది. నాకు ఇక్కడ సేఫ్ జోన్లో లేని, నాకు కంఫర్ట్ లేదని చెప్తుంది. ఆమెకున్న సమస్య ఏందో పరిష్కారం చేయండి. మీ ఆస్తుల కాడ, మీ పంపకాల కాడ ఏం తేడాలు వస్తున్నాయో వాటిని కరెక్ట్ కూర్చొని లెక్కలేసుకొని 2 అకౌంటెంట్లు పెట్టుకొని ఏం పోతుంది? రాష్ట్రాన్ని సాధించి దేశాన్ని సాధించి అకౌంటెంట్లు 4 తెచ్చుకొని ఇగో నీ వాటకింత అని వాటలు పంచుకునే లొల్లులే తప్పితే దేశానికో రాష్ట్రానికో లేకపోతే గ్రామీణ స్థాయిలో ప్రజలకు మేలు చేసే లొల్లి కాదు ఇది. అయితే ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది. రేవంత్ రెడ్డి తెలంగాణలో అడుగుపెట్టే లోపు కొండ సురేఖ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, లేదంటే నేను గవర్నర్కి లెటర్ పెడతా అని చెప్పి వినిపిస్తూ ఉంది, అట్లా అంటున్నారు అని చెప్పి. ఇది ఒకవేళ సాధ్యం అయ్యేదైనా, ఒకవేళ నిజంగానే కొండ సురేఖని సస్పెండ్ చేస్తే తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? నేను అనేది ఏంటంటే వివిధ రూపాల్లో క్యాబినెట్ మినిస్టర్లని నేను బ్లాక్మెయిల్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో బట్టి విక్రమార్క ఉన్నాడా, శ్రీధర్ బాబు ఉన్నాడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, ఎవరొకరు అతిథులు కాదు. ఈయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిండ్రు, కానీ కింద మంత్రులు ఏదైతే సీనియర్లనే లేకపోతే పార్టీకి పనికష్టరనో వాళ్ళందరికీ ఇచ్చిండు. వాళ్ళని డామినేట్ చేసే కార్యక్రమంలో ఈయన కొన్ని చోట్ల సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయబోయినప్పటికీ చివరాఖరికి వచ్చేసరికి అదంతా అవసరం లేదు, నోరు మూసుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. కొండ సురేఖ మీద నిజంగానే చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండి ఆ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే కనుక ఆ సాహసం చేస్తారని అయితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి మైండ్ సెట్ తెలిసిన నేనైతే అనను. ఎందుకు రేవంత్ రెడ్డి మైండ్ సెట్ తెలుస్తా అంటే రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి నానా తంటలు పడుతూ ఉన్నాడు. ఇప్పటివరకు నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ 3 ఏళ్ళు పూర్తిగా గిన్నెసాల ఢిల్లీ పోయిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనే కావచ్చు. పోతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు.
ఈయన పోయి ఆడ నిలబడితే కనీసానికి నాకు అపాయింట్మెంట్ దొరకక రిటర్న్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అపాయింట్మెంట్ కాబట్టి దొరకక మరి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సీఎంకి నేనేమంటున్నానంటే జాతీయ పార్టీ ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటే చెప్పలేం, కానీ రేవంత్ రెడ్డి వచ్చేలోపు లేకపోతే ఆ మంత్రిని బర్తరఫ్ చేసే అంత దమ్ము నాకు లేదు, ఈయనకు లేదు. ఈయనేమన్నా కేసీఆర్ పార్టీ క్రమశిక్షణ కమిటీ, పిసిసి క్రమశిక్షణ కమిటీ అన్నీ కూడా ఇప్పటికే స్పందించినాయి కదా, ఇంకా తీసుకోరనుకుంటున్నారా? ఇప్పుడు ఒక విషయం ఆమె చెప్తుంది, నా బిడ్డకు నాకు సంబంధం లేదు అని. ఆ వివరణ ఇచ్చినప్పుడు మరి ఆ వివరణ పైన వీళ్ళ స్పందన ఏందని ఇంకా బయటికి రాలే. ఇంకొకటి ఆమె చెప్తున్నది, టికెట్లకు సంబంధించినాక మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు దీనికి కొన్ని కమిటీలు ఉంటాయి, పిసిసి అధ్యక్షుడుగా నేను ఉంటా, ఎలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది, ఇవన్నీ కలిసి అభ్యర్థులను నిర్ణయిస్తారు, అభ్యర్థులను నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మీద చర్యలు తీసుకుంటారు అనుకుందాం. అనుకుంటే యాజ్ ఏ పిసిసి ఆలోచనను వ్యతిరేకించిన మరి ముఖ్యమంత్రి మీద కూడా తీసుకోవాలి కదా, ముఖ్యమంత్రి మీద తీసుకుంటారా? మరి రేపు ఆమె అడగదా? నిజంగా కూడా అధిష్టానానికి అగెనెస్ట్గా పనిచేయాలి అని ఏ రాజకీయ వేదిక చెప్పదు. చేసినప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనే దాన్ని గమనించుకుంటేనే అధిష్టానం అనుకుంటుంది. కానీ వీళ్ళ దగ్గర లేదుగా. ఇప్పుడు ఆలీబాబా 40 దొంగల బ్యాచ్ ఇది, ఇలా ఎవడు సంసారనాడు అని చెప్పేసి దాన్ని సవరిస్తాడు. ఇప్పుడు పొంగిరెడ్డి దగ్గరికి పోతే పొంగిరెడ్డి భాగవతం పొంగిరెడ్డికే ఉన్నది, బట్టి విక్రమార్క భాగవతం బట్టి విక్రమార్కకు ఉన్నది, కొండ సూర్య కదా కొండ సూర్య ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకి ఏం లేదు, ఇంత పొద్దున్న లేచిందంటే ఇంత 6 లక్షలు అయితే కథం. ఆయన 6 లక్షలు అన్ని రకాలు ఉంటాయి, ఆయన మందలేయడానికి కూడా ఆయన అసలు పేరే లేదు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వెర్షన్ ఉంది.